ఉదయం సూర్యుని మొదటి కిరణం అడవిపై పడుతోంది. పక్షులు కిలకిలా మెరిసి అడవి నిద్రలేస్తుంది. కాని ఈరోజు అడవిలో ఏదో ప్రత్యేకమైన శక్తి ఉంది. సింహం, ఏనుగు, పులి, జీబ్రా, కోతి, చీతా అన్నీ ఒకే చోట చేరారు. చిన్న జింక దాని పేరు హరి కనిపించడం లేదు. అందరూ ఆందోళనలో ఉన్నారు. హరిని తప్పకుండా కనుగొందాం అని సింహం గట్టిగా గర్జించింది. జంతువులందరికీ ధైర్యం వచ్చింది. ఏనుగు నేలమీద విరిగిపోయిన కొమ్మను చూపింది. ఇక్కడే ఏదో జరిగింది అని ఇది చెప్పింది. చీత నేలను శ్రద్ధగా చూసి చిన్న పాదముద్రలను గుర్తించింది. ఇవి హరివి అని ఉత్సాహంగా చెప్పింది. మనమంతా 2 టీంలుగా వెళ్దాం అని సింహం చెప్పింది. ఒక టీం నది వైపు, మరొకటి పెద్ద చెట్ల మధ్యకి. కోతి ఎత్తైన చెట్టెక్కింది. పైనుంచి అది అసలు దూరం వరకు అడవిని పరిశీలిస్తోంది. ఏదో కదులుతోంది కిందవైపు అని కోతి అరిచింది. జీబ్రా మెరుపు వేగంతో అక్కడికి చేరింది. కాని అది హరి కాదు, ఒక చిన్న పక్షి. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చిన్న జింక హరిగడ్డి పొదల్లో చిక్కుకుని ఉంది. ఎవరు, దయచేసి నాకు సహాయం చెయ్యండి అని భయంతో వణుకుతోంది. ఏనుగు దూరం నుంచి హరి అరుపు విన్నది. ఇదేదే దారి అని చెప్పి ముందుకు పరిగెత్తింది. జంతువులంతా ఒకే దిశగా పరుగెత్తారు. ఆకులు ఎగిరాయి, నేల కంపించింది. అసలైన యాక్షన్ మొదలైంది. చీతా ముందుండి పరిగెత్తింది. దారిలో ఉన్న గడ్డిని తన వేగంతో పక్కకు నెట్టింది. కోతి కొమ్మల నుంచి కొమ్మలకు దూకుతూ జంతువులకు మార్గం చూపుతుంది. ఇక్కడే, దగ్గరగా వచ్చాం అంటూ కేకవేస్తుంది. గాలి ఇంకా బలపడింది. మెరుపులు మెరుస్తున్నాయి. కాని జంతువులు ఒక్క క్షణం కూడా ఆగలేదు. హరిని రక్షించాల్సిందే అని నిర్ణయంతో ముందుకు సాగారు. ఏనుగు భారీ కొమ్మలను పైకి లేపింది. కోతి చిన్న గడ్డిని తీసింది. సింహం జాగ్రత్తగా హరిని బయటికి లాగింది. హరి సురక్షితంగా బయటికి వచ్చాడు. హరి నవ్వుతూ తన స్నేహితుల దగ్గరికి చేరుకుంది. చిన్న జింక వారిని చూసి ఆనందంతో కళ్లల్లో వెలుగు జిగేలుమంది. తుఫాన్ తగ్గింది. సూర్యుడు మళ్లీ వెలిగాడు. అడవిలో ఓ శాంతమైన వెలుగు వ్యాపించింది. జంతువులందరూ కలిసి ఒకే మాట చెప్పారు. అడవి ఎంత పెద్దదైనా మనం కలిసి ఉంటే ఏ ప్రమాదమైనా చిన్నదే. స్నేహం, ధైర్యం, జట్టుపని అదే నిజమైన శక్తి.